అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ యాక్చువల్గా హలోవెన్ తర్వాత షేర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. అలా లేట్ అయిపోయింది అనమాట. హలోవెన్కి ఎందుకు నేను షేర్ చేసుకుందాం అనుకున్నానంటే, హలోవెన్ టైంలో కిడ్స్ ఎక్కువ చాక్లెట్స్ తింటూ ఉంటారు కదా, ట్రిక్ ఆర్ ట్రీట్కి వెళ్ళి. సో అప్పుడు ఎక్కువ చాక్లెట్స్ తింటారు కాబట్టి నేను యాక్చువల్గా హలోవెన్ తర్వాత మా కిడ్స్ కోసం చేశాను, బట్ షూట్ చేయడం కుదరలేదు అనమాట. కిడ్స్కి చాక్లెట్స్ వల్లే కాదు, మిల్క్ తిన్నా, కర్డ్ ఎక్కువ తింటారు. మిల్క్లో ఏదైనా పౌడర్ మీరు కలిపినా, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, వీటన్నిటి వల్ల కూడా కఫం పడుతుందన్నమాట, కఫ్ ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే అది ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది హార్ట్ దగ్గర. సో దానివల్ల వాళ్ళు బ్రీత్ కూడా కష్టమవుతుంది, అనీజీగా ఫీల్ అవుతారు, దగ్గుతారు. ఇప్పుడు కూడా ఫెస్టివల్ టైంలో మా కిడ్స్ చాలా స్వీట్స్ తిన్నారు. ఆబ్వియస్లీ ఫెస్టివల్ టైం అంటే స్వీట్స్ కదా. సో అందుకని చెప్పి నేను ఈరోజు చేశాను అనమాట. ఈరోజు అయితే వెడ్నెస్డే, ఎలాగో చేశాను కదా అని మీతో కూడా షేర్ చేసుకున్నాను. నార్మల్గా నేను ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే చేస్తాను ఈ పులుసుని. కొంతమంది చేదు పులుసు అంటారు, కొంతమంది అల్లం పులుసు అంటారు. నేనైతే అల్లం పులుసు అంటాను అనమాట. ఇది కిడ్స్కి హార్ట్లో ఉన్న కఫ్ కానీ, గొంతులో ఉన్న కఫం కానీ, కోల్డ్ తగ్గడానికి కానీ, కిడ్స్కనే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు వరకు అయితే మా కిడ్స్కి నేను కోల్డ్కి కానీ కఫ్కి కానీ ఇప్పటి వరకు మెడిసిన్ యూజ్ చేయలేదు, యూస్ వచ్చిన తర్వాత. సో అదనమాట, ఎవ్రీ మంత్ నేను ఇది చేస్తాను. మంత్ అంతా కూడా మా ఇంట్లో అయితే చాక్లెట్స్ ఉండవు, మేము చాక్లెట్స్ ఇవ్వం. ఓన్లీ హలోవెన్ టైంలో తింటారు, లేదు అనుకుంటే ఎవరిదైనా బర్త్డే పార్టీకి వెళ్తే అక్కడ తింటారు. మా ఇంట్లో చాక్లెట్స్ అనేవి ఉండవు అనమాట, వాళ్ళు అడగరు కూడా. అందుకే బయటికి వెళ్తే మేము వద్దనము, బయట తిన్నా సరే. సో చాక్లెట్స్ అనే కాదు, నార్మల్గా మా కిడ్స్ మిల్క్ తాగుతారు, కర్డ్ తింటారు, ఇవన్నీ కూడా షుగర్ ఐటమ్స్. ఇప్పుడు స్వీట్స్ ఉన్నాయి కదా, ఏ స్వీట్ తిన్నా షుగర్ కలిపింది, అది కూడా కఫే చేస్తుంది అనమాట. సో నేను ఇది ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే చేస్తాను. సాటర్డేనే చేస్తాను, లేదంటే వెడ్నెస్డే అయినా చేస్తాను. పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ పులుసుని ఫ్రైడేస్ కానీ ట్యూస్డేస్ అలా పెట్టకూడదంట. అయితే సాటర్డే తినాలి, లేదంటే వెడ్నెస్డే అయినా తినొచ్చు అనమాట. సో ఈరోజు అయితే వెడ్నెస్డే నేను ఆ పులుసు పెట్టాను. సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇదైతే నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. మా ఇంట్లో కూడా చాక్లెట్స్ ఉండవు, ఈవెన్ బయట ఫుడ్ కూడా పెట్టరు ఎక్కువ. మా అమ్మగారు ఏదైతే ఇంట్లో హోమ్ ఫుడ్ అనమాట మ్యాక్సిమం, నాకు అందుకే అదే అలవాటు అయింది. ఏదైతే మా అమ్మగారు వండుతారో అదే తింటాము. చిల్లర తిళ్ళు ఎక్కువ ఉండవు, బయట తినేది ఉండదు, జంక్ ఫుడ్ ఉండదు, చాక్లెట్స్ కూడా ఉండవు అనమాట. సో అది అయినా కూడా ఎవ్రీ మంత్ మా అమ్మగారు అప్పుడప్పుడు చేసేవారు అనమాట. సో అల్లం పులుసు అంటారు. సో మా కిడ్స్కి కూడా పెట్టమని చెప్పి మా అమ్మగారే చెప్తారు. అది ఎలా చేయాలో కూడా ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. సో అది నేను ఇప్పటికీ చిన్నప్పటి నుంచి కూడా, మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నేను ఫాలో అవుతాను అనమాట. ఇప్పటికైతే నేను వదలలేదు. ఎప్పుడైనా కొంచెం స్వీట్స్ ఇంట్లో ఎక్కువ తిన్నారు అనుకుంటే వెంటనే ఆ నెక్స్ట్ సాటర్డే ఏదైతే వస్తుందో ఆ సాటర్డే ఈ పులుసు కంపల్సరీ పెడతానమాట. సో చాలా హెల్దీ, చాలా ఈజీ కూడా తయారు చేసుకోవడం, పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు ఆ పులుసు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. పులుసు కోసం ముందు చింతపండు నానబెట్టుకోవాలి. నేను కొంచెం చింతపండు తీసుకొని వేడి నీళ్ళతో నానబెట్టుకున్నాను. మీరు తినే పులుపు బట్టి మీరు చింతపండుని నానబెట్టుకోండి. నేనైతే 4 మెంబర్స్ కోసం చేస్తున్నాను ఈ పులుసు. సో నానబెట్టుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఫస్ట్ నేను 3 స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను. ధనియాలు హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా మనకి చలవ చేస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ దాని తర్వాత 1 స్పూన్ నేను వాము వేసుకుంటున్నాను. వాము ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, ఘాటుగా ఉంటుంది అండ్ ఇది డైజెషన్కి చాలా మంచిది. అండ్ దాని తర్వాత నేను 3 చిల్లీస్ తీసుకుంటున్నాను, కాశ్మీరీ చిల్లీస్. మనం పేస్ట్ చేస్తాం కాబట్టి మరి ఎక్కువ స్పైసీ లేకుండా చూసుకోండి. మీరు స్పైసీ తినేటట్టయితే నార్మల్ చిల్లీస్ కూడా తీసుకోవచ్చు. అండ్ నేను వాటిని పీసెస్లో చేసుకొని కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. వాటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ నేను తీసుకుంటున్నాను అల్లం. సో 4 మెంబర్స్కి ఆ అల్లం తీసుకుంటున్నాను నేను. అల్లం మరీ ఎక్కువ వేస్తే పులుసు ఏంటంటే కొంచెం చేదుగా ఉంటుంది అండ్ ఘాటుగా కూడా ఉంటుంది. సో ఆ అల్లంని ముక్కలు చేసుకొని ఆ మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. అండ్ దాని తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, గార్లిక్ పీసెస్. అండ్ దాని తర్వాత 1 కప్ ఆనియన్స్ వేసుకున్నాను. సో వాటిని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం పేస్ట్ చేసుకోవాలి. సో అలా అనమాట, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఆ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాయిల్ అయిన తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేయాలి. కర్రీ లీవ్స్ కూడా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పేస్ట్ యాడ్ చేయగానే మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే బర్న్ అయిపోతుంది. సో ఈ పేస్ట్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. మీడియంలో కానీ హైలో కానీ పెట్టకూడదు, బర్న్ అయిపోతుంది అనమాట అండ్ టేస్ట్ బాగోదు పులుసుది. సో లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి.
సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకొని ఇంకొక 2-3 మినిట్స్ మనం ఫ్రై అవ్వనివ్వాలి. బేసిక్గా వాటికున్న పచ్చివాసన పోవాలన్నమాట. సో అలా మనం ఫ్రై చేసుకోవాలి అట్లీస్ట్ ఒక 5-6 మినిట్స్. సో పేస్ట్ బాగా ఫ్రై అయిందన్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి తీసుకున్న పులుపుని యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం వాటరీగానే పెట్టాను, మీరు కావాలంటే కొంచెం చిక్కగా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ పులుసు ఏంటంటే కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి చిక్కగా అయిపోతుంది, అందుకే నేను కొంచెం వాటరీగా పెట్టుకున్నాను. పులుపు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ బాయిల్ అవ్వాలి. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత నేను ఆ పులుసులో చిన్న బెల్లం యాడ్ చేస్తున్నాను, మరి ఎక్కువ కాదు. కిడ్స్కి పెట్టేటట్టు అయితేనే బెల్లం యాడ్ చేయండి, పెద్దవాళ్ళు తినేటట్టు అయితే బెల్లం లేకుండా తినడానికి ట్రై చేయండి. సో బెల్లం వేసాక కూడా ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అయిపోయింది అల్లం పులుసు. ఇది కఫ్కి, కోల్డ్కి, దగ్గుకి, డైజెషన్కి అన్నిటికీ చాలా మంచిది. మీరు తినండి, కిడ్స్కి కూడా పెట్టండి. చూసారు కదా, అల్లం పులుసు చాలా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కిడ్స్ కోసం చేసే వాళ్ళైతే చిన్న జాగరి యాడ్ చేయండి. నేను కిడ్స్ కోసం చేశాను, అందుకే చిన్న జాగరి యాడ్ చేశాను. కిడ్స్ కాకుండా ఓన్లీ పెద్దవాళ్ళే తినేటట్టయితే ఈ జాగరి అనేది అవాయిడ్ చేయండి. సో అదనమాట కిడ్స్కి. ఎందుకంటే ఈ అల్లం ఘాటు, వాము ఘాటు ఏదైతే ఉంటుందో దానివల్ల కొంచెం తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మనం చిన్న జాగరి యాడ్ చేస్తే కొంచెం చిన్న స్వీట్ టేస్ట్ వస్తుంది, దాంతో కొంచెం ఈజీ అవుతుంది అనమాట వాళ్ళు తినడం. సో ఇదైతే నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. అండ్ ఇదే నేను పెడతాను, చెప్పాను కదా, ఇండియా నుంచి నేను ఎవ్రీ ఇయర్ మెడిసిన్స్ తెచ్చుకుంటాను, ఒక 1000 రూపీస్వి, ఫీవర్కి, కోల్డ్కి, కఫ్కి, మోషన్స్కి అలా అనమాట. బట్ ఎవ్రీ ఇయర్ ఏదైతే నేను ప్యాక్ తెచ్చుకుంటానో ఆ ప్యాక్ అలాగే ఉంటుంది. ఇప్పటివరకు అయితే నేను యూజ్ చేయలేదు. సో ఈ అల్లం పులుసు పెడుతూ ఉంటాను. డెఫినెట్గా ఇప్పటివరకు కఫ్ కానీ కోల్డ్ కానీ ఎప్పుడు రాలేదనమాట. అండ్ మేము కేర్ కూడా తీసుకుంటాము, బాగా చలిలో తిప్పము. అండ్ వింటర్లో మేము ఐస్ క్రీమ్స్ అస్సలు ప్రిఫర్ చేయమన్నమాట, ఇవ్వము. అండ్ చల్లనీళ్ళు కూడా ఇవ్వము, హాట్ వాటర్ ఇస్తాము వింటర్లో అయితే. సో అలా చిన్న చిన్న కేర్స్ తీసుకుంటూ అండ్ ఈ అల్లం పులుసు కూడా పెడుతూ ఉంటాను. ఇప్పటివరకు అయితే ఇండియా నుంచి తెచ్చిన మెడిసిన్ ఇప్పటివరకు యూజ్ చేయలేదు. యూజ్ చేయకపోయినా పర్వాలేదు, మనీ వేస్ట్ అయినా పర్లేదు, మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఉండాలని కదా అనుకుంటారు. బట్ సేఫర్ సైడ్ అయితే ఎవ్రీ ఇయర్ తెస్తాము. ఇక్కడ మెడిసిన్ అయితే నేను వాడను అనమాట, యూఎస్ మెడిసిన్. మన జీన్స్ ఇండియావి కాబట్టి నేను ఎప్పుడు ఇండియా మెడిసినే వాడతాను. పారాసిటమాల్ తెచ్చుకుంటాను ఫీవర్కి, అండ్ కోల్డ్కి దానికైతే అలెక్స్ జూనియర్ అదనమాట. సో ఎనీవేస్ ఆ ప్యాక్స్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అలా ఉంటాయి, ఎక్స్పైరీ డేట్ అయ్యే వరకు కూడా. ఇప్పటివరకు నేను యూజ్ చేయాల్సిన అవసరం రాలేదు బికాజ్ ఆఫ్ ఈ అల్లం పులుసు అనుకుంటాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీ కిడ్స్ కోసం కూడా ఈ అల్లం పులుసు పెడుతూ ఉండండి ఎవ్రీ మంత్, మీకు కూడా మంచిది. వాళ్ళకి ఏదైతే కఫ్ గుండెలో ఉంటుందో ఇబ్బంది పడతారో మనకు చెప్పలేరు కదా, సో అదంతా కూడా పోతుంది అనమాట ఈ పులుసు తినడం వల్ల. సో అది ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే. థ్యాంక్ యూ, బాయ్.